చార్ల్స్ కెటింగ్. ఇతను అమెరికాలో ఒకప్పుడు ఫేమస్ బిజినెస్ పర్సన్. 1990 నుంచి 91 మధ్యలో మదర్ తెరీసా ట్రస్ట్‌కి పెద్ద మొత్తంలో మనీని డొనేట్ చేశాడు. దాని విలువ 11 కోట్లకు పైనే. అప్పుడు 11 కోట్లు అంటే ఇప్పుడు చాలా ఎక్కువ. తర్వాత ఒక బిగ్గెస్ట్ ఫినాన్షియల్ స్కామ్‌లో చార్లెస్ కెటింగ్ అరెస్ట్ అయ్యాడు. వేలల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ లైఫ్‌లో మొత్తం దాచుకున్న సేవింగ్స్‌ని ఇతను చేసిన స్కామ్ వల్ల పోగొట్టుకున్నారు. చాలా మంది రోడ్డున పడడానికి కారణమైన చార్లెస్ కెటింగ్, చాలా మంది జీవితాలు కోల్పోవడానికి కారణమైన చార్లెస్ కెటింగ్, ఇతను జైల్లో ఉన్నప్పుడు మదర్ తెరీసా పర్సనల్ గా జడ్జికి ఒక లెటర్ రాసింది. కెటింగ్ పూర్ పీపుల్ కోసం హెల్ప్ చేశారు. ఆయన జనరసిటీని కన్సిడర్ చేయాలి, మెర్సీ చూపించమని జడ్జిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు మదర్ తెరీసా ఆ లెటర్లో రాసింది. అంటే ఏ స్వార్థం లేకుండా పూర్ పీపుల్ కోసం ఆయన హెల్ప్ చేశారు. అతని మీద కరుణ చూపించి శిక్షను తగ్గించాలని లెటర్లో రాసింది. వేల మంది అమాయక ప్రజలను మోసం చేసిన మనిషి కోసం ప్రపంచంలో కరుణకు సింబల్ అయిన మదర్ తెరీసా, చాలా మంది అమ్మాయిలు రోల్ మోడల్ గా తీసుకునే మదర్ తెరీసా ఇలాంటి స్కామర్ కోసం మెర్సీ చూపించమని లెటర్ రాయడం. ఈ లెటర్ పబ్లిక్ గా అందరికీ తెలిసిన తర్వాత జడ్జి కూడా తనకి రిప్లై ఇస్తూ లెటర్ రాశాడు. అమాయకుల డబ్బుని కెటింగ్ నీకు డొనేషన్ గా ఇచ్చాడు, అందువల్ల దయచేసి ఆ డబ్బుని రిటర్న్ ఇస్తే ఎవరైతే ఈ స్కామ్ లో నష్టపోయారో వాళ్ళకి తిరిగి ఇస్తాము, అలాగైతేనే న్యాయం జరుగుతుంది, జీసస్ కూడా సంతోషిస్తాడు అని ఆ రిటర్న్ లెటర్లో ఉంది. ఈ లెటర్ తర్వాత ఆ డొనేషన్ మనీని రిటర్న్ ఇచ్చింది అనుకుంటున్నారా? ₹1 కూడా రిటర్న్ ఇవ్వలేదు. వచ్చిన ఆ లెటర్కి సరిగా రెస్పాండ్ కూడా అవ్వలేదు. చిన్నప్పుడు మనమందరం మదర్ తెరీసా గురించి బుక్లో చదువుకొని తనను ఒక మనిషిలా కాకుండా దేవతలాగా చూసాం. ఇప్పటికీ చాలా మంది తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన ఒక వ్యక్తిలాగా మదర్ తెరీసాని భావిస్తారు. కానీ అదంతా బుక్స్లో రాసిన మనం చదివిన ఒక సైడ్ స్టోరీ మాత్రమే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కాయిన్కి రెండో సైడ్ ఉన్న మదర్ తెరీసా గురించి. ఇది నా ఒపీనియన్ కాదు, అలాగే రూమర్స్ కూడా కాదు. నేను చెప్పే ప్రతి విషయం డాక్టర్స్, జర్నలిస్ట్, మెడికల్ రీసెర్చర్స్, అంతేకాకుండా ఆ చారిటీ హోమ్స్లో పనిచేసిన వాలంటీర్స్ చెప్పిన మాటలు డాక్యుమెంట్గా చేయబడినవి. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు ఒక వ్యక్తి జీవితాన్ని బ్యాడ్ చేయడానికో, కొంతమంది ప్రజలు ఆమె మీద పెట్టుకున్న విశ్వాసం దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసలు కాదు. ఎవరైనా బిగ్ పీపుల్ గురించి తప్పుగా మాట్లాడితే అది ఒక క్రైమ్ లాగా భావిస్తారు. ఇది కాయిన్కి అటుపక్క ఉన్న మదర్ తెరీసా గురించి అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో మాత్రమే. ఈ వీడియోను చూసిన తర్వాత మీరే మదర్ తెరీసా గురించి ఏమనుకుంటున్నారో మీ వ్యక్తిగతంగా డిసైడ్ అవ్వండి. ప్రపంచానికి మదర్ తెరీసా అని తెలిసే ముందు ఆమె అసలు పేరు ఆగ్నెస్ గోంజా బొజాక్సియా. 1910లో యూరోప్లోని స్కోప్జే నగరంలో ఆమె జన్మించారు. ప్రస్తుతం ఆ ప్లేస్ నార్త్ మెకడోనియా దేశంలో ఉంది. ఆమె ఒక క్యాథలిక్ క్రైస్తవ కుటుంబానికి చెందిన అమ్మాయి. వాళ్ళు రిలీజియస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, అలాగే పేద ప్రజలకు కూడా ఎక్కువగా సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. మదర్ తెరీసాకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి అకస్మాత్తుగా చనిపోతాడు. తండ్రి మరణించిన తరువాత ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడినా కూడా తల్లి ఒంటరిగా కష్టపడి పిల్లల్ని పెంచుతుంది. మదర్ తెరీసా చిన్నతనంలో కొన్ని విషయాలను బాగా ఎక్కువగా నమ్మేది. పేదలకు సహాయం చేయడం దేవుడి పని అని భావించడం, వ్యక్తిగత సంతోషం కంటే మతం ముందుగా ఉండాలి అని నమ్మడం, బాధకు కూడా ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుందని విశ్వసించడం. చిన్న వయసులోనే దేవుని కోసం తమ దేశాన్ని వదిలి దూర దేశాలకు వెళ్లిన మిషనరీస్ కథలు వింటూ ఆమె పెరిగింది. వాళ్ళలాగా ఆమె కూడా సేవ చేయాలని భావించేది. మిషనరీస్ అంటే తమ మతాన్ని ప్రచారం చేయడానికి, అలాగే పేదలకు సేవ చేయడానికి ఇతర దేశాలకు వెళ్లే వ్యక్తులు. ఈ కథలు ఆమె ఎంటైర్ లైఫ్ మొత్తాన్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేశాయి. తను 18 సంవత్సరాలప్పుడు నన్ గా మారాలని డిసైడ్ అయింది. నన్ అంటే నో మ్యారేజ్, నో ఫ్యామిలీ. తన మొత్తం జీవితాన్ని పెళ్లి చేసుకోకుండా దేవుని సేవలో జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది. 1928లో ఆమె తన కుటుంబాన్ని వదిలి ఐర్లాండ్లో ఉన్న సిస్టర్స్ ఆఫ్ లోరిటీ అనే క్యాథలిక్ మిషనరీ సంఘంలో చేరింది. అక్కడే తను రిలీజియస్కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంది. ఏజ్నస్ గోక్సా బొజాక్సియా నుంచి తన పేరును సిస్టర్ మేరీ తెరీసా అని మార్చుకుంది. ఆ టైంలో బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలిస్తూ ఉండేవారు. చాలా క్రిస్టియన్ మిషనరీ గ్రూప్స్ భారతదేశాన్ని ఒక పేద దేశంలాగా చూసేవి. మత సేవ చాలా అవసరమైన ప్రదేశం, ఎక్కువగా బాధలు మరియు కష్టాలతో నిండిన నేలగా భారతదేశాన్ని చూసేవాళ్ళు. సిస్టర్స్ ఆఫ్ లోరిటో మదర్ తెరీసాని 1929లో భారతదేశానికి పంపించారు. తను మొదట కోల్కతాలో ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉండేది. చాలా సంవత్సరాల టీచింగ్ తర్వాత 1946లో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆమె ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగిందని చెప్పారు. పేదల మధ్యకు వెళ్లి వారితో కలిసి జీవిస్తూ సేవ చేయాలి అనే లోతైన పిలుపు వచ్చిందని ఆమె చెప్పింది. అందుకే దాన్ని కాల్ విత్ ఇన్ ఏ కాల్ అని పిలుస్తారు. 1946లో సిస్టర్స్ ఆఫ్ లోరిటో సంఘం నుంచి తప్పుకొని సింపుల్ వైట్ శారీ దుస్తుల్ని ధరించింది. తరువాత తను ధరించిన దుస్తులు అందరికీ ఒక ఐడెంటిటీ లాగా మారింది. తను బలంగా ఒక విషయాన్ని ఎక్కువగా నమ్మేది, పూర్ పీపుల్కి సేవ చేయడం, జీసస్కి సేవ చేయడం ఒక్కటే అని. తను కోల్కతా స్ట్రీట్స్ లో తిరుగుతూ పేద ప్రజలు, అలాగే ఎవరైతే ఫ్యామిలీస్ లేకుండా ఒంటరిగా ఉంటారో, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళని కేర్ చేస్తూ ఉండేది. 1950లో మదర్ తెరీసా అఫీషియల్ గా మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేసింది. ఈ చారిటీ ప్రధాన లక్ష్యం పేదలు, అనారోగ్యంతో ఉన్న వారికి సేవ చేయడం. కొద్ది కాలంలోనే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
విదేశీ దేశాల నుంచి భారీగా డొనేషన్లు రావడం మొదలయ్యింది. యూరోప్కు చెందిన మహిళ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రిలీజియన్ అమ్మాయిగా పేరు పొందింది. ఇప్పటి వరకు చెప్పినదంతా మనందరికీ తెలిసిన విషయాలు, అలాగే బుక్స్ లో మనం చదువుకున్న విషయాలు. మదర్ తెరీసా ట్రస్ట్ లో కేర్, లవ్, పేదవాళ్ళకి సపోర్ట్ చేయడం, అనారోగ్యంతో ఉన్న వారికి ట్రీట్ చేయడం, ఇవన్నీ మాత్రమే అందరికీ తెలిసిన విషయాలు. కానీ ట్రస్ట్ ఇన్సైడ్ హౌసెస్ లో ఏం జరిగాయి అనే విషయాలు ఎవరికీ తెలియదు. కొంతమంది డాక్టర్లు, జర్నలిస్టులు, వాలంటీర్లు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఉన్నవారు ఎక్కువగా చివరి దశలో ఉన్న రోగులు. అవి పూర్తి స్థాయి హాస్పిటల్స్ కావు. సరైన మెడికల్ ఎక్విప్మెంట్ కూడా అక్కడ లేదు. సరైన ట్రైనింగ్ లేని సిబ్బంది అక్కడ పనిచేయడం, క్యాన్సర్, ట్యూబర్క్యులోసిస్, మలేరియా, HIV వంటి రోగులతో ఉన్నవారు ఒకే గదిలో ఉండటం, వాడిన సూదులనే మళ్లీ ఉపయోగించడం లాంటి విషయాలు అక్కడ జరిగాయి. కొందరు డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం సరైన చికిత్స అందిస్తే కొందరు రోగులు బతికే అవకాశం ఉందని. అక్కడ విజిట్ చేసిన డాక్టర్లు మెరుగైన చికిత్స, బెటర్ మెడికల్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మదర్ తెరీసా రిఫ్యూజ్ చేసింది. 1994లో క్రిస్టోఫర్ హెచిన్స్ హెల్త్ ఏంజెల్ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. చాలా సంవత్సరాల పరిశోధన తర్వాత ట్రస్ట్ హౌస్లను సందర్శించి అక్కడ విజిట్ చేసిన డాక్టర్తో మాట్లాడి, అక్కడ విజిట్ చేసిన వాలంటీర్స్ తో మాట్లాడి ఈ డాక్యుమెంట్ ని రూపొందించాడు. పెయిన్ ఈస్ హోలీ, బాధ పవిత్రమైనది అనే భావనను మదర్ తెరీసా ప్రోత్సహించారని ఈ డాక్యుమెంట్ లో ఉంది. రోగులు తీవ్రమైన నొప్పితో ఉన్నప్పుడు వారికి మందులు ఇవ్వకుండా ఆ బాధను ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి అనేది దీని అర్థం. కొంతమంది వాలంటీర్లు చెప్పినట్లు రోగులు తీవ్రమైన నొప్పితో ఉన్నప్పుడు వారికి పెయిన్ కిల్లర్స్ కూడా ఇవ్వకుండా జీసస్ నిన్ను కిస్ చేస్తున్నాడు, జీసస్ నిన్ను పిలుస్తున్నాడు వంటి మాటలు చెప్పేవారంట. అంటే బాధ ద్వారా యేసు బాధలను గుర్తు చేసుకోవడం అనే ఆధ్యాత్మిక భావన. సింపుల్ గా చెప్పాలంటే క్రీస్తు ప్యాషన్. జీసస్ ఎలాగైతే తన చివరి క్షణాల్లో బాధని అనుభవించి చనిపోయాడో అదే విధంగా మీకు బాధను కలిగించి మిమ్మల్ని తనలో ఐక్యం చేసుకుంటాడు అని చెప్పేవారట. ఈ విషయమే కొన్నాళ్ళ తర్వాత పెద్ద వివాదాస్పద చర్చగా మారింది. మదర్ తెరీసా ఆరోగ్యం బాగోలేని సమయంలో రోమ్, USA వంటి దేశాల్లో ఉన్న పెద్ద హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. పెయిన్ ఈస్ హోలీ, బాధ పవిత్రమైనది. ఈ విషయాన్ని ప్రోత్సహించిన ఆమె హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం హై స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం. ఇక్కడ పెయిన్ ఈస్ హోలీ అనేది పేద ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ఈ విషయాలను ముఖ్యంగా క్రిస్టోఫర్ హెచిన్స్ తన డాక్యుమెంటరీ హెల్త్ ఏంజెల్లో రాసుంది. ఒక వ్యక్తి అనారోగ్యంతో చివరి రోజుల్లో ఉన్నప్పుడు, తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తనకు తెలియనప్పుడు ఆ టైంలో తన మతాన్ని మార్చడం. ఎగ్జాక్ట్గా అక్కడ జరిగింది కూడా ఇదే. మదర్ తెరీసా ట్రస్ట్ హౌస్లో మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు బాప్టిజం ఇచ్చి క్రైస్తవ మతంలోకి మార్చారు. మదర్ తెరీసా దృష్టిలో బాప్టిజం ఇవ్వడం ఒక కన్వర్జేషన్ క్యాంపెయినింగ్ కాదు, ఆ వ్యక్తి ఆత్మరక్షణ కోసం చేయాల్సిన ధార్మిక బాధ్యతగా భావించిందని ఆమె అనుచరులు చెబుతారు. మరణానికి దగ్గరలో ఉన్న వ్యక్తి పూర్తి అవగాహనలో లేనప్పుడు అతని మతాన్ని మార్చడం సరైందా? మన ఇండియాలో ఎవరైనా చనిపోయిన తర్వాత చివరగా వారికి పూజలు చేసి వీడ్కోలు పలుకుతాము. చాలా ఫ్యామిలీస్ కి తరువాత తెలిసేది తన ఫ్యామిలీ మెంబర్ బాప్టిజం తీసుకున్నారు అని. ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ ఏమీ లేకుండా చనిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలిసేవి. ఈ విషయాలు తెలిసిన తర్వాత చాలా మంది ఇండియన్స్ అది చారిటీ ట్రస్ట్ కాదు, ఒక వ్యక్తి నమ్మకాన్ని తను ఏమీ చేయలేడు అన్న పరిస్థితుల్లో మార్చే వ్యవస్థ అనుకునేవారు. చివరి క్షణాల్లో ఉన్న వ్యక్తులని బాప్టిజం తీసుకునేలా చేయడం, దాని వెనుక ఉన్న మోటివ్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి? డయింగ్ పీపుల్ కన్వర్ట్ అనే విషయం ఒక పవర్ఫుల్ ఇమేజ్ ని వరల్డ్ లో క్రియేట్ చేసింది. దానివల్ల ప్రపంచానికి క్రిస్టియానిటీ ఒక ప్యూర్, పవర్ఫుల్, ఆఖరికి చనిపోయే స్టేజ్ లో ఉన్న వ్యక్తులు కూడా క్రిస్టియానిటీని చూస్ చేసుకుంటున్నారని ఒక మెసేజ్ ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్ సంఘాలు మదర్ తెరీసాని స్వయంగా జీసస్ బిడ్డగా భావించేలా చేసింది. 1970 నుంచి 80 ఆ టైంలో ఒక గ్లోబల్ రిలీజియస్ ఐకాన్ గా మదర్ తెరీసాని గుర్తించారు. దాని తరువాత యూరోప్, అమెరికా, ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్ సంఘాలు, గవర్నమెంట్స్ నుంచి వరదల్లాగా మనీ డొనేషన్స్ రూపంలో వచ్చాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఆ మనీ ఎక్కడికి వెళ్ళాయి? వచ్చిన డొనేషన్ మనీకి ఆ చారిటీ ట్రస్ట్ హౌసెస్ లో ఫెసిలిటీస్ కి అస్సలు మ్యాచ్ అయ్యేవి కాదు. మెడికల్ సదుపాయాలు లేవు, డాక్టర్స్ లేరు, నర్సులు కూడా లేరు, ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు, అంతెందుకు పెయిన్ కిల్లర్స్ కూడా ప్రాపర్ గా లేవు. డొనేషన్స్ ఏమో మిలియన్స్ లో వస్తున్నాయి, కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా పేద ప్రజలు ఎందుకు చనిపోవాలి? ఆ డొనేషన్ గా వచ్చిన డబ్బు వాటికన్ బ్యాంక్ లో సెంట్రలైజ్ చేయబడ్డాయి అని చెబుతారు. అయితే పూర్తి స్థాయి పబ్లిక్ ఆడిట్లు అందుబాటులో లేవన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆ మనీ చర్చ్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, రిలీజియస్ హౌస్ ని బిల్డ్ చేయడానికి, మిషనరీస్ యాక్టివిటీస్ ని సపోర్ట్ చేయడానికి, గ్లోబల్ గా క్రిస్టియానిటీ నెట్వర్క్స్ ని స్ట్రెంథన్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ చేసిన షాకింగ్ స్టేట్మెంట్స్. మదర్ తెరీసా లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ ని చర్చ్ బ్యాంకుల్లో మెయింటైన్ చేసేవాళ్ళు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మదర్ తెరీసా ఎవరి దగ్గర అయినా సరే డొనేషన్స్ రూపంలో డబ్బును తీసుకునేది. తనకి ఫ్రాడ్ చేసే వాళ్ళు కరప్టెడ్ పొలిటీషియన్స్, కరప్టెడ్ బిజినెస్ పర్సన్స్ తో డైరెక్ట్ గా సంబంధాలు ఉండేవి. మదర్ తెరీసాకి తెలిసిన వ్యక్తులు లేటర్ ఫ్రాడ్ చేసి జైలుకి వెళ్ళినా కూడా
న్యూట్రల్గా ఉండకుండా వాళ్ళ గురించి పబ్లిక్లో చాలా గొప్పగా చెప్పేది. అలాగే మెర్సీ చూపించమని జడ్జెస్కి లెటర్స్ కూడా రాసేది. చార్ల్స్ కెటింగ్ ఇన్సిడెంట్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, అది ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే. అందులో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. వేలల్లో మనుషులు చనిపోయారు, వేలల్లో మనుషులు గాయపడ్డారు. ఒక్క రాత్రిలోనే ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డారు. యూనియన్ కార్బేజ్ ఈ ప్రమాదానికి కారణం. ఈ కంపెనీ వాళ్ళు ఎస్కేప్ అవ్వాలని ట్రై చేసినప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకు వచ్చి పెద్దవాళ్ళందరూ దీని గురించి మాట్లాడాలి అన్నప్పుడు మదర్ తెరిసా కూడా భోపాల్కి వెళ్ళింది. అందరూ అనుకున్నారు మాకు న్యాయం జరుగుతుందని. కానీ తను చేసిన స్టేట్మెంట్స్, మీ బాధని మీరే అర్థం చేసుకోండి, బాధ అనేది స్వేచ్ఛను అందిస్తుంది అని చెప్పుకొచ్చింది. అక్కడ ప్రజలు బాధలో ఉన్నప్పుడు చాలా మంది రోడ్డును పడ్డప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పకుండా ఫర్గ్యూ అండ్ మూవ్ ఆన్ అని చెప్పింది. ఇదంతా విన్న తరువాత ఒక క్వశ్చన్ మీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయలేదని. దీనికి సమాధానం చాలా సింపుల్, తను ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. 1970 తర్వాత మదర్ తెరిసాని ఒక సాధారణ మనిషిలాగా చూడటం మానేశారు. సింపుల్ శారీ, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు చేతులు పట్టుకోవడం, ఈ ఇమేజెస్ స్కూల్ బుక్స్లో చూడటం, మళ్ళీ మళ్ళీ చదవటం, న్యూస్ పేపర్స్లో చూడటం, ఇవన్నీ మనకి మదర్ తెరిసా మనిషి రూపంలో ఉన్న దేవత అని అనుకునేలాగా చేసింది. ఇలాంటి ఇమేజ్ ఉన్న మదర్ తెరిసాని ఎవరైనా ఇలా చేసిందని చెప్తే నమ్మడం మానేసి చెప్పిన వ్యక్తి క్రైమ్ చేసిన వ్యక్తిలాగా చూసేవాళ్ళు. ఇలా క్వశ్చన్ చేసిన వాళ్ళు అసలు మనుషులే కాదని, అలాగే యాంటీ క్రిస్టియన్ అని ముద్ర వేసేవాళ్ళు. తన వెనక ఎవరు ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. వరల్డ్ పాపులర్ చర్చ్ ఆర్గనైజేషన్స్, వాటికన్ బ్యాంక్స్, గ్లోబల్ లీడర్స్, పవర్ఫుల్ మీడియా పీపుల్, గవర్నమెంట్స్ కూడా తనని టచ్ చేయాలంటే భయపడేవి. ఇదంతా మన హిస్టరీ బుక్స్లో చేసిన తప్పులు. మన బుక్స్లో వాళ్ళు చేసిన మంచి పనుల గురించి మాత్రమే చెప్పారు, అంతేకాని వాళ్ళు ఎందుకు ఆ పనులు చేశారు, దానివల్ల వాళ్ళకి లాభం ఏంటి, కాయిన్కి ఒక సైడ్ మాత్రమే ఎందుకు చెప్పారు, ఇంకొక సైడ్ రియాలిటీని ఎందుకు చూపించలేదు. ఎవరైనా ఒక వ్యక్తిని ఆదరించడానికి ముందు అసలు నిజాలు ఏమిటో తెలుసుకోవాలి. బుక్స్లో ఉన్నది మాత్రమే నిజమని నమ్మకూడదు. మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.